అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన రసగుల్లా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్. వీటిని బాగా వేడి చేసి విరగ్గొట్టుకోవాలి. పాలు విరగ్గొట్టాలంటే దాంట్లో కొద్దిగా నిమ్మరసం కానీ 1 స్పూన్ పెరుగు కానీ వేస్తే విరుగుతాయి. ఇక్కడ నేను 5-6 డ్రాప్స్ నిమ్మరసం వేసి పాలని విరగ్గొడుతున్నాను. ఇవి మూవీ క్లిప్లో చూపించినట్లుగా బాగా విరిగినాయి. ఈ విరిగిన పాలని చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి. ఇలాంటి పాల విరుగుడు అవసరం. పంచదార 1/2 కేజీ, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు విరగ్గట్టుగా మిగిలిన నీళ్ళు. వీటితో మనం సిరప్ రెడీ చేసుకుంటాం. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా మనం పాలను విరగ్గొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాలని ఫిల్టర్ చేసుకోవాలి. డీప్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ బట్ట పరచండి. ఇవి కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేస్తేనే పన్నీర్ బాగా తయారవుతుంది. కాటన్ క్లాత్లో తయారైన విరగ్గొట్టిన పాలని పోయండి. మొత్తం పోస్తే వాటర్ అడుక్కెళ్ళిపోయి పైనంతా పాల విరుగుడు పదార్థం ఉంటుంది. ఇలా తయారైన పన్నీర్ని క్లాత్ మూట కట్టండి. ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా మూట కట్టి గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉంటే దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బౌల్లోకి వస్తాయి. ఈ ఎక్సెస్ వాటర్తో మనం సిరప్ రెడీ చేసుకుంటాం. దానికోసం ఈ వాటర్ని ప్రిజర్వ్ చేయాలి. అలాగే ఎక్సెస్ వాటర్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ మూట మీద ఒక స్టోన్ పెట్టండి. గట్టిగా ఉన్న ఒక స్టోన్ పెట్టి నొక్కితే ఎక్సెస్ వాటర్ బయటకు వస్తాయి. ఈ లోపుగా మనం రెడీగా పెట్టుకున్న ఎక్సెస్ వాటర్లో పంచదార వేసి స్టవ్ వెలిగించి 2 నిమిషాల పాటు పంచదార కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. పాకం రాకూడదు, పంచదార కరగాలి అంతే. ఇప్పుడు మూట మీద మనం పెట్టుకున్న రాయిని తీసేసి మూటని ఓపెన్ చేస్తే ఈ విధంగా గట్టిగా పన్నీర్ రెడీ అవుతుంది. ఇదే పన్నీర్ మిశ్రమం. ఇలా గట్టిగా రెడీ అయిన పన్నీర్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని ప్రెస్ చేయాలి. అంటే బాగా మ్యాష్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని బాగా మ్యాష్ చేయాలి. ఎక్కువ రసగుల్లాలు కావాలనుకుంటే ఎక్కువ అమౌంట్ మిల్క్ తీసుకోవాలి. ఈ విధంగా చేత్తో ఎంత బాగా మ్యాష్ చేస్తే రసగుల్లా అంత చక్కగా గుండ్రంగా వస్తుంది. కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకుంటూ రౌండ్ బాల్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకొని పన్నీర్ బాల్స్ అన్నీ రెడీ చేసుకోండి. అరచేతుల మధ్యలో పెట్టి తిప్పితే గుండ్రంగా బాల్ తయారవుతుంది. ఈ బాల్ని ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ అయిన బాల్స్ని మరొకసారి అరచేతుల మధ్యలో పెట్టి గట్టిగా ఒత్తుతూ రౌండ్గా ప్రెస్ చేయాలి. అప్పుడు పన్నీర్ బాల్ విడిపోకుండా ఉంటుంది. అలాగే స్మూత్గా గుండ్రంగా తయారవుతుంది. మూవీ క్లిప్లో చూపించినట్లుగా ప్రెస్ చేస్తూ గట్టిగా ఒత్తు రౌండ్గా చేసుకోవాలి. చక్కటి స్మూత్గా ఉన్న రౌండ్ బాల్ రెడీ అయింది. ఇప్పుడు దాన్ని కాగి పెట్టుకున్న పంచదార సిరప్లో వేయండి. ఇవి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కొద్దిగా నీళ్ళని డీప్ బౌల్లో తీసుకొని వేడి చేయండి. ఈ వేడి నీటిలో ఈ పంచదార పాకంలో వేసిన రసగుల్లాలు ఉడకాలి. ఈ విధంగా రసగుల్లా వేసిన బౌల్ పెట్టి దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి వాటిని ఉడికించుకోవాలి.
జాగ్రత్తగా 20 నిమిషాల పాటు సిమ్లో ఉడికిస్తే ఈ రసగుల్లాలు చక్కగా ఉబ్బుతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు చల్లారిస్తే ఇలా పన్నీర్ బాల్స్ పెద్దగా అవుతాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత కూల్గా సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన రసగుల్లాలు ఒక రోజు వరకే టేస్టీగా ఉంటాయి. మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.